ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పొలిటికల్ ఫ్యూచర్పై చర్చ జరుగుతోంది. బాలినేని పార్టీలో ఉంటారా, వెళ్ళిపోతారనే ప్రశ్న హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఓటమి తర్వాత బాలినేని తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారని టాక్ నడుస్తోంది. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన సమీక్షలకు దూరంగా ఉన్నారు. ఇటీవలే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ కూడా బాలినేని డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. పార్టీ అధినాయకత్వం తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారట బాలినేని వైసీపీని వీడితే ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి అనే చర్చ జోరుగా సాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం బాలినేని జనసేనలోకి ఎంట్రీ ఉన్నారట. దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట జగన్ గారు. ఇప్పటికే బాలినేని పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో ఎంట్రీ ఇచ్చిన బాలినేని రాజశేఖర రెడ్డి చొరవతో 1999లో ఒంగోలు అసెంబ్లీ టికెట్ దక్కించుకుని గెలిచారు. 2004, 2009లోనూ ఈ సీటు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇతనికి సీటు ఇవ్వలేదు. ఇక వైసీపీకి భవిష్యత్తు లేదని ఆలోచించిన బాలినేని మెల్లిగా జనసేన పార్టీలకి జంపాలని చూస్తున్నట్లు లేటెస్ట్గా అందుతోంది సమాచారం. పరిచయం ఉన్న సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా జనసేనలో చేరేందుకు బాలినేని పావులు కదుపుతున్నారట. ఈ విషయంపై ఆ పార్టీ కీలక నేతలతో ఇప్పటికే పలుమార్లు చర్చించినట్లు సమాచారం అందుతోంది. అయితే ప్రకాశం జిల్లా జనసేన నేతలు, కార్యకర్తలు బాలినేని రాకను వ్యతిరేకిస్తున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.